ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి తరగతులలో భాగంగా సైకాలజీలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వ్యాకులత. ఫస్ట్ ఏంటి ఫ్రెండ్స్? వ్యాకులత. వ్యాకులత అంటే చూడండి ఫ్రెండ్స్, కారణరహితమైన భయం వలన ఏదో కీడు జరగబోతుందన్న ఊహలు పదే పదే రావడం వలన కలిగే మానసిక స్థితే వ్యాకులత. కారణం ఉండదు ఫ్రెండ్స్, ఆ కారణం లేకుండా ఏదో ఒకటి జరుగుతుందని ముందుకు ముందే మనమే భయపడడాన్ని మనం ఏమంటాం ఫ్రెండ్స్? వ్యాకులత అని అంటాం. ఈ వ్యాకులతకు ఉదాహరణలు చూడండి ఫ్రెండ్స్, విద్యార్థులకు పరీక్షలప్పుడు జ్వరం రావడం. విద్యార్థులకు చూడండి ఫ్రెండ్స్, పరీక్షలప్పుడు జ్వరం రావడం అంటే ఒకవేళ పరీక్ష సరిగ్గా రాయకపోయినా, పరీక్ష ఫెయిల్ అయినా ఉపాధ్యాయుడు ఏమంటాడో ఏంటో అని ముందుకు ముందే భయపడి జ్వరం తెచ్చుకోవడం. అదేవిధంగా నెక్స్ట్ ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్, ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి భయంతో వణికిపోవడం. ఉపాధ్యాయుడు ప్రశ్న అడిగినప్పుడు విద్యార్థి భయంతో వణికిపోవడం. ఇవి రెండు వ్యాకులత యొక్క ఉదాహరణలు ఫ్రెండ్స్. వ్యాకులత లక్షణాలు చూడండి ఫ్రెండ్స్, ఎక్కువగా గుండె కొట్టుకోవడం. గుండె ఎక్కువగా కొట్టుకోవడం. అదేవిధంగా ఎక్కువ రక్తం కండరాలకు వెళ్ళడం. రక్తం అనేది ఎక్కువగా కండరాలకు వెళ్ళడం. చెమటలు పట్టడం. వ్యాకులత లక్షణాల్లో మూడవది చూడండి ఫ్రెండ్స్, చెమటలు పట్టడం. నాలుగవది చూడండి ఫ్రెండ్స్, వణుకు, జ్వరం, భయం. వణకడము, జ్వరం తెచ్చుకోవడము, భయపడడం. నిద్ర లేకుండా ఉండడం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, జీర్ణశక్తి తగ్గడం. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్? జీర్ణశక్తి తగ్గడం. శ్వాసక్రియ అనర్థాలు. శ్వాసక్రియలో ఇబ్బందులు అనేవి రావడం. ఇవన్నీ వ్యాకులత యొక్క లక్షణాలు ఫ్రెండ్స్.